రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో భారీగా అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతున్న ఎక్సైజ్ అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి గోవా, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ నుంచి అక్రమంగా తీసుకువచ్చిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రోడ్ రోలర్తో మద్యం బాటిళ్లు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన మద్యం విలువ సుమారుగా 1,83,00,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈరోజు శంషాబాద్ ప్రొవిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రంగారెడ్డి డివిజన్ పరిధిలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్ శంషాబాద్ పరిధిలో మే 23 నుంచి డిసెంబర్ 23 వరకు నమోదైనటువంటి కేసులు 686 కేసులలో సుమారు 10,222 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ సుంకం చెల్లించినటువంటి మద్యాన్ని ఎయిర్పోర్ట్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్నటువంటి దాన్ని ఎక్సైజ్ సిబ్బంది సీజ్ చేయడము, దాని మీద కేసులు నమోదు చేయడము, అట్టి కేసుల నమోదు చేసి ప్రాసిక్యూషన్ కూడా చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం దాని యొక్క ఈ వర్త్ 1,83,00,000 విలువ ఉన్నది. సుంకం చెల్లించకుంటే మన ఇతర రాష్ట్రాల నుంచి అంటే గోవా, ముఖ్యంగా గోవా, హర్యానా, ఢిల్లీ నుంచి పబ్లిక్ కొంతమంది ఆర్గనైజ్డ్ కూడా తీసుకురావడం జరుగుతుంది. దాంతో ఒకటి మనకు తెలంగాణ స్టేట్కి రావాల్సిన రెవెన్యూ లాస్ అవుతుంది. ఇంకోటి కూడా అక్కడ వచ్చే లిక్కర్ ఎంతవరకు కరెక్ట్ ఫిట్ కెమికల్గా ఫిట్ అనేది